హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే రైతు రుణమాఫీ గురించి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ సమావేశాల్లో అయితే మంచి నిర్ణయం తీసుకోరు. రైతు రుణమాఫీని అయితే ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ఒక 40 లక్షల మంది రైతులకు దోహదపడే విధంగా, అంటే రైతులకు ఉపయోగపడే విధంగా అయితే రైతు రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రూపాయలు చేయడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడని ఎదురు చూస్తున్న రైతు బంధుతో పాటు రుణమాఫీ గురించి అయితే అసెంబ్లీలో చర్చించడం జరిగింది. చర్చించి ఈ ఫైల్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. దీనిపై పిసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇలాంటి రైతు రుణమాఫీ ఒకేసారి ఇంత పెద్దగా చేయడం ఇది రెండవసారి అని మల్లికార్జున్ ఖర్గే గారు కూడా తెలియజేయడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే అయితే త్వరలో రైతులందరికైతే రుణమాఫీ 2 లక్షల రూపాయలు అయితే జరుగుద్దని అయితే ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా దీనిపై రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారిపైన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలాంటి పథకాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తే మేము ఎల్లవెల్లలా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ కొంతమంది రైతులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రైతు రుణమాఫీకి అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టింది. ఆ రూల్స్ ప్రకారం అయితే తొందరగా రైతు రుణమాఫీ చేసేందుకైతే సిద్ధమైంది. ఆగస్టు 15 లోపు ఈ రైతు రుణమాఫీ అయితే 2 లక్షల రూపాయలు అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లలో క్రెడిట్ అయ్యి మీ రుణమాఫీ అయితే క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని కోరుకుంటూ, ఇలాంటి రైతు బంధు గురించి కానీ రైతు రుణమాఫీ గురించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.